పేరుకే పెద్ద మున్సిపాలిటీ కానీ అక్కడ ఎన్నికల నగారా మోగడం లేదు. ఓవైపు న్యాయస్థానం పంచాయతీ ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ మున్సిపాలిటీ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న పాల్వంచ, భద్రాచలం పట్టణాల్లో ఈసారి ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయింది. పాల్వంచ, కొత్తగూడెం కలిపి కార్పొరేషన్ గా ఏర్పడడం, భద్రాచలాన్ని మండల పరిషత్తుగా గుర్తించడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. అయితే అనేక ఏళ్లుగా ప్రశ్నార్థకంగా మనుగూరు మున్సిపాలిటీ ఎన్నికలపై స్పెషల్ రిపోర్ట్. ఓటు వేసి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలన్న మనుగూరు పట్టణ ప్రజల కళ నెరవేరటం లేదు. మనుగూరు పట్టణాన్ని మున్సిపాలిటీలుగా గుర్తిస్తూ 2005లో ఉత్తర్వులు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పట్లో కొందరు గిరిజనులు కోర్టును ఆశ్రయించారు. దాదాపు 20 ఏళ్లుగా ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఏళ్ల తరబడి ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, స్థానికులు, నాయకులు చొరవ తీసుకోకపోవడంతో ఇక్కడ ఎన్నికలు జరిపే వీలు లేకుండా పోయిందంటున్నారు లోకల్స్. దశాబ్దాలుగా ఎన్నికలు జరగక తాము వెనుకబడిపోతున్నామని, తమ రాజకీయ ఎదుగుదల నిలిచిపోయిందని చెప్తున్నారు స్థానికులు. ఎన్నికలు నిర్వహిస్తే కొత్త నాయకులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్థానిక నాయకులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనకు పంచాయతీ ఉన్నప్పుడు పంచాయతీలో మనకు అనేక రకాలుగా వార్డు మెంబర్స్, సర్పంచి ఇలా ఉండటం వల్ల మనకి గ్రామాలలో అభివృద్ధి పనులు జరిగినవి. ఇప్పుడు దాన్ని పూర్తిగా గ్రామ పంచాయతీగా చేసి దానికి ఎలక్షన్స్ పెట్టాలని మా అభిప్రాయం. అలాగే లేకపోతే దాన్ని పూర్తిగా మున్సిపాలిటీగా మార్చైనా, మున్సిపాలిటీగా పెట్టైనా పాలకవర్గం ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని మా అభిప్రాయం. ఎన్నికలు లేక స్థానిక నాయకులు పదవులకు దూరం అవుతున్నారంటున్నారు పబ్లిక్. ఎన్నికలు పెడితే ప్రోటోకాల్ హోదా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించాలని అగ్రనేతలకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదంటున్నారు. మహిళలు కూడా రాజకీయాల్లో వెనుకబడిపోతున్నారని చెప్తున్నారు. మనుగూరు అభివృద్ధి దినదిన తగ్గిపోతా ఉంది తప్ప పెరగట్లేదు. ఇదే తరుణంలో ఇన్కమ్ ట్యాక్సుల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధి లేదు, పాలక మండలి లేదు. ఇప్పటికైనా మనుగూరుకి ఎన్నికలు, మున్సిపాలిటీని రద్దు చేస్తారా, ఎన్నికలు పెడతారా అనేది గవర్నమెంట్ చెప్పాలి. లేని పక్షంలో ప్రజలలో ఇంకా అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి ఏంది అని అయోమయంగా ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని తెలియపరుస్తా ఉన్నాను. మనుగూరు పట్టణంలో 50,000 పైచీలకు జనాభా ఉంటుంది. మున్సిపాలిటీగా మార్చినప్పుడు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని 13 గ్రామాలను విలీనం చేశారు. వీటిని తిరిగి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మున్సిపాలిటీలో విలీనంతో ఉపాధి హామీ పథకానికి దూరమయ్యామని, పన్నుల భారం పెరిగిందని చెప్తున్నారు స్థానికులు. ప్రభుత్వం వెంటనే మున్సిపాలిటీ కన్నా ఎన్నికలు జరిపించాలా, లేకపోతే గ్రామ పంచాయతీ కన్నా ఏర్పాటు చేస్తే గత 20 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి అటు ఇటు కాకుండా ఉన్నది. మున్సిపాలిటీ కూడా సరైన నిధులు లేక పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ మరి అధికారులు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మున్సిపాలిటీగా ప్రకటించి మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి అనేది చేయాలా, లేకపోతే గ్రామ పంచాయతీగా మనుగూరు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఎన్నికలు జరిపి తొందరలో దానికి ఒక పాలకవర్గం ఏర్పాటు చేసినట్లయితే పంచాయతీలో అభివృద్ధి అయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని, ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతున్నారు మనుగూరు ప్రజలు.